త్వరలో రాబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు. వచ్చిన తర్వాత పూజా కార్యక్రమం నిర్వహించి ముఖ్య నాయకులతో సమావేశం జరిపి మళ్ళీ బయలుదేరుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు జనసేన ఆంధ్రప్రదేశ్ ఘన విజయం సాధించింది. దీనిపైన ఎలా ఉండదు? డెఫినెట్ గా అందరూ ఊహించిన విషయమే. పవన్ కళ్యాణ్ గారు ముందే చెప్పారు జనసేన కూటమి అధికారంలో రాబోతుందని. అన్నట్టుగానే కూటమి అధికారంలోకి వచ్చింది. జనసేన 100% స్ట్రైక్ రేటింగ్ తోని దూసుకెళ్లిపోయింది. అంతేకాక ఇది ఒక రికార్డు స్థాయిలో జనసేన ఒక నేషనల్ రికార్డ్ క్రియేట్ చేసింది. మున్ముందు కూడా తెలంగాణలో జనసేన అదే విధంగా బలోపేతమై ముందుకెళ్తుంది. తెలంగాణలో జన సైనికుల పాత్ర ఎలా ఉండబోతుంది? రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎలక్షన్లు రాబోతున్నాయి కదా, పోటీ చేసే అవకాశం ఉంది. ముందుగా తెలంగాణలో జనసేన చాలా బలంగా ఉంది. ఇంకా బలోపేతం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఒక వ్యూహంతో పటిష్టంగా ఎన్నికల కంటే ముందు ఒక జనాల్లో జనసేన ఒక బలమైన పార్టీగా తయారవబోతుంది.